ఎక్కడికన్నా వెళ్తే చాలు ఎలా పాలా తెలియదు. ఎయ్యి నీళ్ళెయ్యి. అదేంటే కొండపల్లి బొమ్మల్లో కొయ్యబడిపోయావు. కారం దెబ్బకి కళ్ళ ముందు మీ అయ్యి కనపడుతున్నాడే, తొందరగా నీళ్ళు పట్టరా. ఇదేంటే పుల్లయ్య ఆవారం పోయి వచ్చినట్టు నీళ్ళకెళ్ళి ఒట్టి బింది సంకనేసుకొచ్చావేంటి? ఉట్టి బిందా? మరి నీళ్ళన్ని బింది తాగేసిందా? అట్ట గేట పేయల్లే చూస్తావేంటే? నీ కొలుకులకి సగం వరకు పోయినా మిగతా ఉండాలిగా. అమ్మా బిందెకి చిల్లుందేమో. ఎత్తికి చిల్లుంది. ఎనకటికి ఎవడో గుడ్డి గుర్రానికి బండి కట్టి కొరడా మంచిది కాదన్నాడంట. రాను రాను నీకు ఒళ్ళు తెలియకుండా పోతుంది. అసలు నీకు పని చెప్తున్నా అది బుద్ధి తక్కువలే. నా పేరు పూపాల కాదు, మళ్ళీ. ఏంటి ఇది? ఏమైందమ్మా? పొద్దున్నేమో నీళ్ళకెళ్ళి కాళీ బిందుతో తిరిగి వచ్చావు, ఇప్పుడేమో అర్ధరాత్రి కాడ నీ పేరు నువ్వే తలుచుకుంటున్నావు. ఏంటి ఇది? ఏమైంది? అబ్బే ఏం లేదమ్మా, స్కూల్లో టీచర్ పిలిచినట్టుగా కళ్ళొచ్చింది. బాగానే ఉంది. నిద్దట్లో కూడా టీచర్ సంగతేనా? మాట్లాడకుండా పడుకో. పొద్దున్నే నా బిడ్డకి దిష్టి తీయాలమ్మా. ఎవరి కళ్ళు పడ్డయ్యో ఏమో. రేపేటో గుర్తుందా? శ్రీరామనవమి ఆఖరి రోజు అయితే మనం జాగ్రత్తగా ఉండవలసిందే. ఊళ్ళో ఆడవాళ్ళు మన మీద వసంతకాలు చెల్లేస్తారు. ఆ పండ్రా చూస్తారుగా నా దెబ్బ. వసంతాలే
డాక్టర్ బాబు నేనైతేసానండి. వెరీ గుడ్. రేకుంటి ఈ పల్లెటూళ్ళలో అన్ని పనులు చూడడానికి నువ్వు దొరకడం నిజంగా నా లక్కరా. ఇవాళ నీకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను. ఏందండి? ఐ మీన్ బహుమతి. నాకండి? యా, ఊరంతా ఆశ్చర్యపడి చేస్తాను. ఉండి చెప్తాను. తోలు బొమ్మలాట్లో కేతిగాళ్ళ తయారయ్యావు. ఎవరిచ్చారు ఈ వేషం? సూటు బూటు వేసుకున్న డాక్టర్ బాబు లేరు, ఆయన ఇచ్చాడు. బాగుందా? చాలా బాగుంది. ఏంటా నవ్వులు? నవ్వి నాపసేనే పండుద్దన్నట్టు నా అల్లుడు ఎప్పుడో ఒకనాడు సూటు బూటు వేసుకుని దొరబాబల్లే తయారయ్యి ఉంటాడు. చూస్తా ఉండండి. ఎందుకమ్మా గంగమ్మ, పెద్ద మనిషి అయిన పిల్లని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? ఈ అందగాడి చేసేమి వల్లమని. అవునమ్మా, కోనసీమ మొత్తం గాలించినా నా అల్లుడు లాంటి బంగారం దొరకడు తెలుసా? Look here.